హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అల్లు అర్జున్ గారి ఇష్యూ కాంప్లికేటెడ్ గా మారుతుందో మనం చూస్తూ వస్తున్నాం. సో ఇంకా ఇష్యూ నడుస్తూనే ఉంది. అయితే ఈ ఇష్యూకి దిల్ రాజు గారు ఏమన్నా ఫుల్ స్టాప్ పెట్టబోతారా అంటూ ఒక చర్చ జరుగుతుంది సార్. ఆయన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. అటు వారధిగా, అటు సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా హ్యాండిల్ చేస్తారా? తొందరలో రేవంత్ గారిని, అల్లు అర్జున్ గారిని ఇద్దరిని కూడా కలుస్తారని చెప్పారు. అలాగే రేవతి గారి భర్తకు సినిమా ఇండస్ట్రీలో పర్మనెంట్ జాబ్ ఇస్తామని కూడా ఆయన అనౌన్స్ చేశారు. మరి ఆయన చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాను అని చెప్పాడు. నిన్న మీడియా ముందుకు వచ్చినప్పుడు కిమ్స్ లో ఆయన మాట్లాడి ముఖ్యమంత్రి గారిని ఆల్రెడీ కలవటం జరిగింది, ఆయనతో విషయాలన్నీ కూడా మాట్లాడాను, ఆయన బయట ప్రచారం జరుగుతున్న వ్యవహారం ఆ తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు. ఇండస్ట్రీ పట్ల ఆయన ఏమీ వ్యతిరేకంగా లేరు, కాకపోతే అలాంటి ప్రచారం జరుగుతోంది అన్నట్టుగా ఆయన తనతో అన్నట్టుగా దిల్ రాజు గారి మాటల్లో బయటకు వచ్చింది. అయితే ఆయనతో మాట్లాడటం అయిపోయింది అన్నప్పుడు అల్లు అర్జున్తో కూడా మాట్లాడతాను అన్నాడు. ఇండస్ట్రీలో ఒక ప్రామినెంట్ వ్యక్తిగా అన్నారు తప్ప పుష్ప వివాదానికి సంబంధించి అల్లు అర్జున్ని కలుస్తానని చెప్పలేదు ఆయన. ఇండస్ట్రీలో ఒక ప్రామినెంట్ వ్యక్తిగా అల్లు అర్జున్ని కూడా కలుస్తాను, మాట్లాడతాను అన్నప్పుడు ఇష్యూని సార్ట్అవుట్ చేస్తారా అని అడిగారు. కావచ్చు, అవన్నీ తెలుస్తాయి కదా మీకు ఎందుకు మీరు ఇంట్రాగేషన్ టోన్లో వెళ్తారు అన్న టోన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. మాట్లాడుతూ విషయం మొత్తం తెలుసు, నాకు అర్థమైంది, దీన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలో అలా చేయొచ్చు, పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు అని అన్నారు. కానీ నిజానికి ఆయన కిమ్స్లో ఎందుకున్నారు అంటే చాలా క్లియర్గా సీఎం గారితో మాట్లాడిన తర్వాత పరిస్థితిని తను ఆకళింపు చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన. వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి వైద్యము వ్యవహారము ఇవన్నీ డాక్టర్లతో మాట్లాడి ఆ పిల్లవాడికి వెంటిలేటర్లు తీసేశారు. తీసేసి ఆహారం అందించేటువంటి ప్రయత్నం జరుగుతోంది, తను రెస్పాండ్ అవుతున్నాడు. కానీ అతనికి ఇంకా ఆ షాక్లో ఉన్నాడు, ఆ డిప్రెషన్ ఆ షాక్లో ఉన్నమాట వాస్తవం, ఎవరిని గుర్తుపట్టేటువంటి పరిస్థితి లేదు. డాక్టర్లు మీరు పక్క నుండి నెమ్మదిగా అతన్ని అంటే తనని తాను రీఆర్గనైజ్ చేసుకోవడానికి మీరు తండ్రిగా పక్క నుండి అతనితో ట్రావెల్ అయితే కొంతవరకు రికవరీ కావచ్చు అని డాక్టర్లు తనకు చెప్పినట్టుగా ఈ రేవతి గారి భర్త చెప్తున్నాడు. ఆయన ఐటీలో ఉన్నాడు, ఐటీ ప్రొఫెషనల్. ఆయనకి ఏదైనా ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వటానికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ వచ్చింది అనేది దిల్ రాజు గారు చెప్పారు. చెప్పి ఆ కుటుంబానికి ఎప్పటికే అంటే ప్రభుత్వం వైపు నుంచి వైద్య సహాయం అందించడం మాత్రమే కాదు, ఇన్ కేస్ ఇంకో దేశంలో ఎక్కడైనా లేదు, ఇంకొక హాస్పిటల్లో ఇంకెక్కడైనా, ఈ దేశంలోనే ఇంకో హాస్పిటల్లో ఎక్కడైనా మెరుగైన వైద్యం దొరుకుతుంది అనుకుంటే అక్కడికి కూడా పంపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒక 50 లక్షలు వాళ్ళు ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్ నుంచి కూడా ఒక 10 లక్షలు అందినట్టుగా ఆయన చెప్పారు. 10 లక్షలు డీడీ వచ్చింది అనే మాట చెప్పారు. డీడీ వచ్చిందంటే ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టే లెక్క. కాబట్టి ఇది జరిగింది అంటే దాదాపు 60 లక్షలు ఆయనకి ఆ సినిమా యూనిట్ నుంచి అందినట్టుగా భావించాలి. అయితే మిగిలిన 15 లక్షలు ఫేజ్ మేనర్లో అనే కాకుండా వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు, ఇన్ కేస్ అతను రేపు ఎడ్యుకేషన్లోకి వచ్చినప్పుడు ఎక్కడైనా ఏదైనా అవసరం అయితే డెఫినెట్గా ఇది మాత్రమే కాదు, ఇంకేదైనా కూడా చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నామనే విషయం వాళ్ళు చెప్పారు. ఎవరు? అల్లు అర్జును చెప్పాడు, అరవింద్ గారు చెప్పాడు. కాబట్టి సహకరించడానికి వాళ్ళందరూ అనుకూలంగానే ఉన్నారు. ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఏ రకమైన సహాయం చేయడానికైనా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా మేము సిద్ధంగానే ఉన్నామని దిల్ రాజు గారు చెప్పాడు. చెప్పి ఈయన మేబీ అల్లు అర్జున్ని కలవచ్చు, కలిసి సన్నివేశాన్ని అంటే
అతను గాయపడినట్టుగా మాట్లాడాడు. నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచానికి వెల్లడించాడు తన మనసులో బాధని. ఓకే. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలు తనని గాయపరిచినట్టుగాను మాట్లాడుతూనే కొంచెం టాక్టికల్గా ఒక మాట, అంటే ఆయనకి ఎవరో తప్పుడు సమాచారం అందించారు, తనకు అందిన సమాచారం మేరకు ఆయన మాట్లాడారు, ఆ మాటలు నన్ను గాయపరిచినాయి, ఆ మాటలు ఆయనకు అందిన సమాచారం ఆధారంతో మాట్లాడారు, ఆ సమాచారం ఇచ్చిన వాళ్ళది తప్పు అన్న ఒక లీడ్ ఇస్తూ ఆయన ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యానం మాటల మీద కామెంట్ చేశాడు. అది కదా మంట రాజేసింది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఇంటెన్షను అవన్నీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్కి స్పష్టంగా అర్థమైనాయి. ఎప్పుడు నిన్న విచారణకు వెళ్ళిన తర్వాత పోలీసు విచారణ సందర్భంగా వాళ్ళు వీడియోలు అన్నీ చూపించి సన్నివేశాన్ని పునర్నిర్మించి ఆయన మాటల్లో దొర్లినటువంటి అపసవ్యతను కూడా ఆయనకి వివరించి, ఆయన మొదటి వీడియోలో ఏం మాట్లాడారు, సక్సెస్ మీట్లో ఏం మాట్లాడారు, తర్వాత ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారి ప్రసంగం నడిచిన తర్వాత గాయపడి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు, వీటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు ఏమిటి, ఈ వైరుధ్యాలకి కారణాలు ఏమిటి, అసలు జరిగింది ఏమిటి, బిహేవ్ చేసిన పద్ధతి ఏమిటి, వీటన్నిటికీ సంబంధించి వాళ్ళు ఆయనకి పూర్తిగా వీడియో సహితంగా వివరించి ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, జరిగిన సంఘటనలో అక్కడ మీ పాత్రని మీరు, థియేటర్ యాజమాన్యం తన పాత్రని తాను స్వీకరించడానికి ఎందుకు ఇబ్బంది పడ్డారు, ఎందుకు నెపాన్ని పక్కకి నెట్టేసే ప్రయత్నం చేశారు అనేదే ప్రధానంగా అక్కడ నడిచింది. అయితే సన్నివేశం మొత్తం ఈ విచారణ సందర్భంగా వ్యక్తమైనటువంటి భావాలు, కనిపిస్తున్న వాస్తవాలు ఇవన్నీ చూసి ఆయన కొంచెం ఎమోషనల్ అయినట్టుగా సమాచారం బయటకు వచ్చింది. ఎమోషనలైజ్ అవటంతో పాటు ఆయన కొంత తన వైపు నుంచి కూడా తప్పు జరిగినట్టుగా అంగీకరించినట్టుగా కూడా ఒక మాట బయటకు వచ్చింది. ఇది అధికారిక ప్రకటన కాదు. మనకి అక్కడ ఆ స్టేషన్ నుంచి రిపోర్ట్ చేసినటువంటి రిపోర్టర్లు, అలాగే వివిధ మాధ్యమాలలో బయటకు వచ్చినటువంటి ఒక అంశం ఇది. అయితే దీనికి కొంత వ్యాలిడిటీ ఉంది. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంచెం విలువ ఉన్నటువంటి ఏజెన్సీల నుంచే ఈ మాట బయటకు వచ్చింది. సో ఆయన నెమ్మదిగా ఒక రకమైనటువంటి కన్ఫెసివ్ టోన్లోకి వస్తున్నాడు అనేది అర్థమవుతుంది. నిన్న విచారణ తర్వాత ఆయన కొంచెం, అంటే మొత్తం సన్నివేశం అర్థమైంది ఆయనకి, ఎందుకు ఇలా మొత్తం తనకు వ్యతిరేకంగా మారుతోంది, ఈ మారటం వెనకాల తన వైపు నుంచి జరుగుతున్నటువంటి లోపాలు ఏమిటి అనేది అర్థం చేసుకోవటానికి ఆయనకు 3.5 గంటల టైం పట్టింది. ఈ 3.5 గంటల్లోనూ తన వైపు నుంచి జరుగుతున్నటువంటి తప్పుల గురించి ఆయనకు ఒక అవగాహన ఏర్పడింది అనేది మనకు అర్థమైంది. అందుకనే ఆయన కొంచెం కన్ఫెసివ్ టోన్లోకి మారాడు. ఆయన కన్ఫెసివ్ టోన్లోకి మారితే సమస్య పరిష్కారం అయిపోయినట్టే, దాన్ని ఎవరూ క్లియర్ చేయక్కర్లేదు. ఆయన వెరీ ఫస్ట్ డేనే ఈ మాట చెప్పుంటాయి. నేను మొదటి నుంచి చెప్తున్నాను ఆ మాట. ఆయన మొదటి ప్రకటన, మొదటి వీడియో, జరిగిన సంఘటనలో మా వైపు నుంచి కూడా తప్పులు దొర్లి ఉండొచ్చు, థియేటర్ యాజమాన్యం నుంచి జరిగి ఉండొచ్చు, అలాగే యూనిట్ వైపు నుంచి జరిగి ఉండొచ్చు, మా పిఆర్ టీం నుంచి జరిగి ఉండొచ్చు, ఎవరి వైపు నుంచి జరిగినా ఇన్ టోటల్గా దానికి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటూ క్షమాపణ వేడుకుంటున్నాను ప్రభుత్వాన్ని, ప్రజలని కూడా అని ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండేది. దానికంటే ముందు అసలు ఆయన ఇన్సిడెంట్ జరిగింది అని తనకు తెలియగానే, ఏది పోలీస్ ఆఫీసర్ల నుంచి తనకి విషయం తెలిసిన మరుక్షణం సినిమాని వదిలిపెట్టి వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ సమక్షంలోనే ఆ బాడీని చూసి అక్కడే నివాళులు అర్పించి ఇమ్మీడియట్గా పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అతని పరిస్థితి ఏంటో గమనించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి అక్కడి నుంచి స్టేషన్కి వచ్చి
ఫర్దర్గా జరగవలసిన ప్రొసీజర్ ఏంటనేది తనే ఆర్గనైజ్ చేసి తనే మర్నాడు పొద్దున్నే వెళ్ళి సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసి ఆయన ద్వారా సీఎంని కలిసి రిలీఫ్ మెజర్స్ ఏమిటి, మేము ఏం చేయాలి, మీ ద్వారానే చేస్తాం ఏదైనా సరే అనేది అలా గనక తను ఆ ఒక్కరోజు చేసుంటే సమస్య ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఆ రోజే ఆయన్ని ఓదార్చి ఇంటికి పంపించేవాడు రేవంత్ రెడ్డి స్వయంగా. అది జరగల. మీరు ఎప్పుడైతే జరిగిన వ్యవహారంలో మా ప్రమేయం లేకుండా జరిగింది, అది కేవలం యాక్సిడెంటు అని మాట్లాడటం మొదలుపెట్టారో, పైగా పోలిక తెచ్చారు ఆయన. ఏది గతంలో చిరంజీవి గారి సినిమాలకి హెవీ క్రౌడ్ వచ్చి థియేటర్ల దగ్గర చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలైనప్పుడు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో ఆ సినిమాల్లో నేను లేకపోయినా కానీ నేను వెళ్ళాను సంఘటనా స్థలానికి అని చెప్పాడు ఆయన. ఆ సంఘటనలకి ఈ సంఘటనకి ఒక తేడా ఉందనే విషయం ఎవరూ మాట్లాడట్లా. అక్కడ టిక్కెట్ల కోసం జనం స్వచ్ఛందంగా ఘర్షణ పడి ఆ ఘర్షణలో చనిపోయారు. అది అందులో వీళ్ళ ఎవరి బాధ్యత లేదు, చిరంజీవి బాధ్యత లేదు, పవన్ కళ్యాణ్ బాధ్యత లేదు. థియేటర్ యాజమాన్యం రోల్ ఉంటే ఉంటుంది. అంటే ఆ క్రౌడ్ను ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోవడం అనేది ఒకటే లోపం. పాత రోజుల్లో ఎలా జరిగేదంటే థియేటర్కి 2 గేట్లు ఉంటే 2 గేట్లలో ఏ గేట్ తీస్తారో తెలియదు. ఈ గేట్ దగ్గర విపరీతంగా జనం ఉండేవాళ్ళు, ఆ గేట్ దగ్గర ఉండేవాళ్ళు. చాలా ఈ క్యూరియాసిటీ పెరిగిపోతున్న టైంలో వాళ్ళు వెళ్ళి ఒక గేట్ ఓపెన్ చేసేవాళ్ళు. ఓపెన్ చేసేసరికి యువతల గేట్ దగ్గర ఉన్న వాళ్ళు అవతల గేట్ దగ్గరికి పరిగెట్టేటప్పుడు మధ్యలో ఏమన్నా రోడ్డు కానుకుని ఉంటుంది థియేటర్ కాబట్టి, అక్కడ ఏమైనా డ్రైనేజీలు లాంటివి ఉంటే వాటిల్లో పడిపోయి గాయాల పాలు అవటం, ఈ పరిగెట్టే క్రమంలో పడిపోవటం, పడిపోయిన వాడిని కూడా పట్టించుకోకుండా పరిగెట్టుతూ తొక్కటం, అవయవాలు విరిగిపోవటం, ఇలాంటి రకరకాల డ్యామేజీలు. వీటితో పాటు బుకింగ్ కౌంటర్ల దగ్గర నుంచి గోడలు నిర్మించేవాళ్ళు చాలా దూరం, ఆ దానిలో ఇరుక్కుపోయి ఉండేవాళ్ళు. వాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది కౌంటర్ దగ్గరికి. ఈ ఘర్షణలో ఎవరైనా సరే గాలాడక చనిపోవటాలు ఇవి జరిగేవి, జనరల్గానే జరిగేవి. ఆ ప్రమాదాలు వేరు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటి, ఇక్కడ టిక్కెట్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్, టిక్కెట్లు కౌంటర్లో అమ్మలేదు. బుకింగ్ దగ్గర సంభవించిన ఘర్షణ కాదు ఇది. అందరి జేబుల్లోనూ టిక్కెట్లు ఉన్నాయి. అక్కడ లోపలికి వెళ్ళి ఇప్పుడు రేవతి గారు వారి కుటుంబము మొత్తం కూడా టిక్కెట్లు కలిగి ఉన్నారు. వాళ్ళు అలా వాళ్ళ వెహికల్ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళి సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోవాలి. అది జరగాల్సిన ప్రొసీజర్. మీకు ఎప్పుడైనా సరే సినిమా థియేటర్ దగ్గర టిక్కెట్లు సోల్డ్ అవుట్ అయిపోయి హౌస్ఫుల్ బోర్డు పెట్టిన తర్వాత అక్కడ జనం ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. కానీ అన్వాంటెడ్ క్రౌడ్ విత్ హీరో ఎంటర్ అయింది అక్కడ. దాన్ని అంగీకరించడానికి ఎందుకు మొహమాట పడ్డారు అనేది మాత్రమే ఇష్యూ. కాబట్టి ఆయన వైపు నుంచి దొర్లినటువంటి తప్పులన్నీ కూడా ఆయన అంగీకరించినట్టుగా మనకు అర్థమవుతోంది విచారణ సందర్భంగా. ఇది ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం. అంటే తగ్గేదే లే అన్నటువంటి పుష్ప కొంచెం తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. అది జరిగితే ఇష్యూ పరిష్కారం అయిపోయినట్టు, ఇంకేం లేదు అక్కడ. సో దిల్ రాజు గారు ఒకసారి వెళ్ళి మాట్లాడేస్తే, ఆయన ఎలాగో మాట్లాడతానని చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత అక్కడ వ్యక్తమైనటువంటి భావాలన్నీ కూడా ఈయనకు చేరవేస్తాడు. ఇటువైపు నుంచి జరిగినటువంటి అపసవ్యతలు ఏమిటో ఆయనకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాడు. ఆయన అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు. సో ఇష్యూ సాల్వ్ అయిపోయే వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇది ఘర్షణ పెంచుకోవాలి అని వాళ్ళు అనుకోవడం లేదు. దీని వెనకాల రకరకాల స్పెక్యులేటివ్ స్టోరీస్ అల్లేస్తున్నారు. ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది, ఇంకో పావు గంటలో ఫిలిం నగర్ ఖాళీ అయిపోతుంది అన్న టోన్లో. జరిగితే మంచిదే, కానీ ఇది కాదు దానికి నేపథ్యం. ఆంధ్ర పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోవటం మంచిదే. ఆంధ్ర నిర్మాతలు ఆంధ్రాకి వెళ్ళిపోయి ఆంధ్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ కూడా పరిశ్రమని ఎస్టాబ్లిష్ చేసి ఆంధ్ర ప్రాంతపు కథలు, ఆంధ్ర ప్రాంతపు ప్రజల జీవితాలు, వాళ్ళ సాంస్కృతిక వైవిధ్యము,
ఆ నేపథ్యంలో కథలు నిర్మాణం చేసుకుని వాళ్ళ జీవితాల్లో నుంచి పుట్టిన కథలను సినిమాలుగా చేసి అక్కడి నుంచి కూడా పాన్ ఇండియా సినిమాలు చేయవచ్చు. ఇక్కడ మర్చిపోతున్న విషయం ఏంటంటే లోకల్ సమస్యల్ని గ్లోబల్ ప్రపంచానికి చెప్పటమే టెక్నిక్. ఓకే. పాన్ ఇండియా కోసం ప్రత్యేకమైన కథలు ఉండటం కాదు, లేకపోతే గ్లోబల్ మార్కెట్ కోసం ప్రత్యేకమైన కథలు తయారు చేసుకోవటం అనే భ్రమ నుంచి బయటకు రావాలి. లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో చెప్పటం అనే టెక్నిక్ని ఆకలింపు చేసుకుంటే ఏ డైరెక్టర్ అయినా కానీ అద్భుతమైన సినిమాలు తీయగలడు. అది తెలియకే గందరగోళ పడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్కి యాక్సెస్ ఉండేటువంటి ఏరియాలు, జగ్గైపేట ఆ ఏరియాల్లో ఎక్కడైనా వాళ్ళు డెవలప్ చేసుకుంటే మంచిదే. అలాగే ఇక్కడ తెలంగాణ సినిమా ఎమర్జ్ అవుతుంది. అప్పుడు తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా ఉండటం మంచిదే ఒక రకంగా. ఇది చీలికగా చూడక్కర్లేదు. రాష్ట్రాలుగా ఎలాగూ విడిపోయారు. తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు అనేది ఇది నిజానికి కాన్స్టిట్యూషనల్గా జరగవలసినటువంటి ఒక ప్రయత్నం. అది జరగాలి. తెలంగాణ తెలుగు వేరు, ఆంధ్ర తెలుగు వేరు అనేది గనక చేయగలిగితే, నారాయణ రెడ్డి గారు అన్నట్టు తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అన్నాడు ఆయన. ఇలా గనక జరిగితే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం తెలంగాణ తెలుగు సినిమాకు ఒక అవార్డు వస్తుంది జాతీయ స్థాయిలో, ఆంధ్ర తెలుగు సినిమాకు ఒక అవార్డు వస్తుంది. అలాగే సాహిత్య అకాడమీ అవార్డులు వీటిలో కూడా తెలంగాణ తెలుగు గ్రంథానికి, తెలంగాణ తెలుగు కవికి ఒక అవార్డు, ఆంధ్ర తెలుగు కవికి ఒక అవార్డు దక్కుతుంది. అందుకని ఇది జరగాలి. ఇది జరగటం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. అది చేస్తే అలా జరిగితే మంచిదే. ఇది కాదు నేపథ్యం. ఊరికనే ఎందుకు ఫిలిం నగర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది, ఇవన్నీ స్పెక్యులేట్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించలేదు ఈ విషయం మీద. వెళ్ళి ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు కాబట్టి వెళ్ళి ఒక సాలిడారిటీ తెలియజేశారు తప్ప ఇష్యూ మీద ఎవరూ మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళకి అది ఇష్యూ కాదు. అంటే అక్కడ ఆ ఇష్యూని ఖండిస్తే ఆ జరిగిన సంఘటన గురించి మాట్లాడాల్సి వస్తుంది. జరిగిన సంఘటన దురదృష్టకరం, దానిలో కొంత వీళ్ళ రోల్ ఉంది. ఇండస్ట్రీ వైపు నుంచి జరిగినటువంటి లోపాలు ఉన్నాయి, ఎగ్జిబిటర్ నుంచి జరిగిన లోపాలు ఉన్నాయి. ఇవన్నీ చర్చకు వస్తాయని ఎవరూ మాట్లాడలేదు. వ్యూహాత్మకముగా మెగా కుటుంబం కూడా మాట్లాడకపోవడానికి అది ఏ కారణము. వాళ్ళకి సింపతి లేక కాదు, సింపతి ఉంది. టువర్డ్స్ అల్లు అర్జున్ సింపతి ఉంది. జరిగిన సంఘటనలో ఆ మరణించినటువంటి కుటుంబం పట్ల సానుభూతి ఉంది. కానీ ఆ సంఘటనకున్నటువంటి ఈ రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి దానికి. అందుకని కొంచెం సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి వ్యవహారం ఇది. ఇమ్మీడియట్గా ఏదో ఒక స్టాండ్ తీసుకునేటువంటి పరిస్థితి కాదు అనే ఉద్దేశంతోనే సైలెంట్గా ఉన్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అందుకే సైలెంట్గా ఉన్నాడు. అతనికి కూడా సింపతి ఉంది ఇతని పట్ల, లేదనే ప్రచారం కరెక్ట్ కాదు.